ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మిగిలిన అన్నంతో వడియాలు పెట్టడం ఎలా, అది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. వడియాలు నైట్ మిగిలిన అన్నం ఉండిద్ది కదా అండి, చాలా అన్నము మార్నింగ్ తినడానికి ఎవరు ఇష్టపడరండి. దాంతో వడియాలు పెట్టుకోవచ్చండి, ఎండాకాలంలో అయినా ఏ కాలంలో అయినా. నేను అన్నాన్ని కొంచెం ఇలా స్మాష్ చేశానండి, మెత్తగా మిగిలిన అన్నాన్ని స్మాష్ చేసేసి అందులో కొంచెం తగినంత వాటర్ పోసుకోవాలండి. చేయితోనే కలుపుకోవాలండి, మిక్సీ అదేం పట్టే అవసరం లేదండి. సరిపోతుందండి. ఇలా వేసి కలిపేసుకొని బాగా ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, సరిపడా వేసుకోండి. సోడా వేసుకోవాలండి, తినే సోడా అండి, బేకింగ్ సోడా చిటికెడ వేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నానండి. ఓమా అండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి ఓమా వేసుకుంటే. గ్యాస్ వెలిగించి మనం కలిపి పెట్టుకున్న గిన్నె పెట్టేసి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడకపెట్టాలండి. గ్యాస్ హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటుంది. చూడండి, ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందండి. గ్యాస్ కట్టేసి చల్లార పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక వడియాలు పెట్టాలండి, వేడి పెట్టకూడదు. సో నేను చల్లారడానికి ఒక గిన్నెలో వాటర్ వేసి ఇలా పెట్టానండి. చూడండి, ఇలా ఆరాయండి. 2 డేస్ అయితే చక్కగా ఇలా ఆరుతాయి. ఇలా ఎండలో ఎండాక వీటిని వేయించి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, వడియాలు రెడీ అయ్యాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్ మాత్రం అసలు వేస్ట్ చేయకండి. ఎలాంటి ఐటమ్స్ అయినా మిగిలిన అన్నంతో రెడీ చేసుకొని తినొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.